హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 59. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పుడే ఇషిక ఫోన్ చిన్నగా మోగి అంజలి అనే పేరు డిస్ప్లేపై కనిపించేసరికి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న దేవాంశు ఫేస్ ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. వెంటనే ఆ ఫోన్ తీసుకుని సైలెంట్ లో పెట్టి కోపంగా డ్రైవర్ కి చెప్పాడు, కార్ రూట్ మార్చమని. దేవాంశ్ అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది అంజలి హాల్లో సుదీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న షర్మిలాని. ఏమో, నాకేం తెలుసు, ఆవిడ గారికి నేనేమైనా అసిస్టెంట్నా అంటూ గట్టిగా అరిచింది షర్మిల. అప్పుడే పైనుంచి కిందికి వచ్చిన వసుంధరాదేవి, ఏమైంది షమ్మి, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది. షర్మిల వెంటనే సర్దుకొని, ఏం లేదు మమ్మీ, ఈషిక గురించి అడుగుతుంది, నాకు తెలీదు అని చెప్తున్నాను అంటుంది. సడన్ గా తన కూతురికి ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ చేసేసరికి షర్మిల చాలా అప్సెట్ గా ఉంది అని అర్థమైంది వసుంధరాదేవికి. బట్ ఇది యోగిని ఒప్పించి రెండు కుటుంబాలు ఇకపైన ఎలాంటి గొడవలు వచ్చినా విడిపోకుండా ఉండడానికి వీలేదు అన్న ఉద్దేశంతో దేవ్ తీసుకున్న నిర్ణయం ఇది అని తెలిసింది. దాంతో వసుంధరాదేవి కూడా సైలెంట్ గానే ఉంది. ఈషిక తను ఆఫీస్ కి వెళ్ళింది. ఏంటమ్మా, నీకేమైనా అర్జెంటా? తన ఫోన్ కి కాల్ చేయాల్సింది మరి అంది వసుంధరాదేవి. చేశానండి, కానీ లిఫ్ట్ చేయడం లేదు అని ఇషిక అనగానే హెడ్ మెయిడ్ అంబిక వచ్చి, ఇషిక మేడం మీ రూమ్ కి వచ్చారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి, బట్ మీరు నిద్రపోతూ కనిపించారంట, అందుకని ఈవినింగ్ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అంటుంది అంజలితో. అవునా, ఓకే, థ్యాంక్ యూ అంటుంది అంజలి. ఏంటమ్మాయి, నైట్ పార్టీలో పడిపోయావంట, ఎందుకు అంతలా తాగేశావు మరి? వెంటనే టక్కున అడిగింది షర్మిల. ఒళ్ళు మండిపోయింది అంజలికి. నేను తాగానని ఈ చీపిరి ముఖానికి ఎవరు చెప్పారు? నోటికొచ్చింది వాగుతుంది అని మనసులో తిట్టుకుంటూ, లేదండి, నేను తాగలేదు, కొంచెం నా హెల్త్ బాగోక అలా అన్కాన్షియస్ అయిపోయాను అంటుంది అంజలి. అయ్యో, ఎందుకు అంజలి దాస్తావు, నువ్వు పెద్ద మోడల్వి కదా, ఇలాంటివి నీకు అలవాటై ఉంటాయి కదా, అందుకే అడిగాను అంటుంది షర్మిల. అప్పుడే అక్కడికి వచ్చిన సుజిత, ఏంటి నువ్వు మోడల్వా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అంజలిని. అవును సుజిత వదినా, ఈ అమ్మాయి మోడల్, మన కంపెనీ నుంచే స్టార్ట్ చేసింది తన కెరీర్, 2 సంవత్సరాలు మన అడ్వర్టైజ్మెంట్ లోనే పనిచేసింది అని సడన్ గా ఈ మధ్యనే మాయమైంది. మీడియాలో కూడా నీకు పెళ్ళయిందని వచ్చింది, నిజమేనా? ఇంతకీ ఎవరా అబ్బాయి? బాగా డబ్బున్న ప్రొడ్యూసరా లేక ఏజ్ అయిపోయిన బిజినెస్ మ్యానా? ఇద్దరూ కాకపోతే ఆల్రెడీ పెళ్లి చేసుకొని డైవర్స్ తీసుకున్న హీరో అయ్యుంటాడు కదా అంటుంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి బాగా నాలెడ్జ్ ఉన్న షర్మిల. లేదండి, అవన్నీ రూమర్స్, నో కామెంట్స్, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానండి అని వసుంధరాదేవికి చెప్పి కోపంగా షర్మిలని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజలి. ఓ అబ్బో టెక్కు అని మనసులో అనుకుంటూ, చూడు మమ్మీ, నేను దీన్ని ఏమైనా ఇంటర్వ్యూ చేస్తున్నానా? నో కామెంట్స్ అంట, మన ఇంట్లో ఉండి నాకే చెప్తుంది అనగానే, ఎంతైనా ఈ కాలం పిల్ల కదా, అలాగే మాట్లాడతారు అంటుంది ఏదో మ్యాగజైన్ చూస్తూ వసుంధరాదేవి. అది కాదు మమ్మీ, కరిష్మాకి ఆ పద్మజ కొడుకుతో పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు, నాకు తెలిసి మీకు కూడా ఇష్టం ఉండి ఉండదు, కాబట్టి ఈ మ్యారేజ్ ని వద్దని చెప్పండి మమ్మీ దేవ్కి అని బతిమాలుపు ధోరణిలో అంటుంది షర్మిల. ఏమనుకోకు షమ్మి, ఇది దేవ్ డిసిజన్, వాడు ఏదైనా అన్నాడు అంటే ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు, కాబట్టి దీని గురించి నేను కూడా ఏమీ మాట్లాడలేను. ఇందాక ఆ అమ్మాయి ఏదో అన్నది చూడు, నో కామెంట్స్, నేను కూడా అదే అంటున్నాను, నో కామెంట్స్ అని నవ్వుతుంది వసుంధరాదేవి. ఆ మాటకి పక్కనే ఉన్న సుజిత కూడా నవ్వింది. పీకల దాకా కోపం వచ్చింది షర్మిలకి, కానీ ఏమి చెయ్యలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఎంట్రన్స్ వైపు చూసింది. మరొక షాక్ తగిలింది షర్మిలకి. దాంతో తన కళ్ళు తేలేసింది. బద్ధకంగా కళ్ళు తెరిచిన ఇషికాకి ఒక క్షణం తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు.
దేవాంశ్ తో కారు ఎక్కడం, ఎక్కడికి వెళ్తున్నామో అని తను అడిగితే లేపుకెళ్ళిపోతున్నాను అని అతను అన్న మాట గుర్తొచ్చింది. మై గాడ్, ఈయన ఎక్కడికి తీసుకొచ్చాడు నన్ను? అంజలితో మీట్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ స్కెచ్ వేశాడా ఏంటి? నేను అంజలి వైపు మాట్లాడుతున్నాను కోపంతో. ఇలా ఆలోచన రాగానే భయపడిపోయింది ఈషిక. ఇలా ఆలోచిస్తూనే మొత్తం రూమ్ అంతా పరిశీలించి చూస్తూ బెడ్ దిగింది. చాలా పెద్ద బెడ్ రూమ్ మధ్యలో ఉంది. పెద్దగా ఫర్నిచర్ కూడా ఏమీ లేదు. ఇక వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని బయటికి పరుగు తీసింది ఈషిక. అలా తను 4 వేయగానే మేడం అని వెనక నుంచి వినిపించి వెనక్కి తిరిగి చూడగానే సార్ పైన మీటింగ్ లో ఉన్నాడు మిమ్మల్ని అని మేడ్ మాట పూర్తి కాకముందే క్షణం ఆలస్యం చేయకుండానే వెంటనే పైకి పరిగెత్తింది ఈషిక. మేడం లిసన్ టు మే మేడం అంటూ వెనకే వచ్చింది ఆ మైడ్. బట్ ఈషిక పట్టించుకోలేదు. స్పీడ్ గా పైకి వెళ్లి ఎదురుగా ఉన్న డోర్ టక్కున ఓపెన్ చేసి మిస్టర్ మిత్తల్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ ఆగిపోయింది. ఎందుకంటే అప్పుడు చూసింది అక్కడ దేవాంశు చుట్టూ దాదాపు 20 నుంచి 30 మంది ఉన్నారని. ఈషిక రావడంతో వాళ్ళందరూ సీరియస్ గా సూటిగా తన వైపు చూస్తున్నారు. ఆమె కంగారు పడిపోయింది. ప్లస్ అర్థం కూడా అయ్యింది అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుందని. ఇక అక్కడ కొంతమంది ఫారెనర్స్ కూడా ఉన్నారు. తను అలా సడన్ గా రావడంతో వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యిందని, తను అలా రావడం డీసెన్సీ కాదని అర్థమై ఐఎమ్ వెరీ సారీ అని కంగారు పడుతూ వెనక్కి అడుగు వేసింది ఈషిక. సారీ గాయ్స్ అంటూ దేవాంశ్ పైకి లేచి తన దగ్గరికి వచ్చి ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, షీఈ్ మై లవ్లీ వైఫ్. వై యూ లుక్ స్కైడ్? ఇఫ్ యూ గివ్ మీ ఏ లిటిల్ టైమ్ ఐ విల్ కమ్ రైట్ అవే అన్నాడు హూందాగా దేవాంశ్. ఓకే గో హెడ్ అని వాళ్ళు చిన్నగా నవ్వుతూ అనగానే ఈషిక చెయ్యి పట్టుకొని స్పీడ్ గా బయటికి నడిచాడు దేవాంశ్. చాలా భయపడిపోయింది ఈషిక. కన్ఫర్మ్ గా తనని తిట్టేస్తాడు. తప్పదు కదా, భరించాలి. ఎందుకంటే తప్పు తన వైపే ఉంది. ఎందుకు ఓవర్ గా ఆలోచిస్తూ వాళ్ళ మీటింగ్ ని డిస్టర్బ్ చేయాలి? ముందు వెనక ఆలోచించకుండా. అప్పటికి మేట్ చెప్తూనే ఉంది, వినిపించుకోవాలి కదా, నాకు ఇలా జరగాల్సిందే అని. ఇలా ఆలోచిస్తూనే అతని వెనకాల వెంట నడిచింది ఈషిక. అప్పటికే ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు చెంపల్ని జారాయి. స్పీడ్ గా రూమ్ లోకి తీసుకెళ్లిన దేవాంశ్ తన చెయ్యి విడవకుండానే డోర్ లాక్ చేశాడు. ఇంకా భయపడిపోయింది అతని వంక చూసిన ఈషిక. ఇక వెంటనే ఇషిక షోల్డర్ గట్టిగా పట్టుకొని అతని వైపు లాక్కొని హక్ చేసుకున్నాడు దేవాంశ్. అంతే, ఈసారి భయంతో బిగుసుకుపోయింది. అసలు దేవాంశ్ ఏం చేస్తున్నాడో ఒక్క నిమిషం అర్థం కాలేదు. బొమ్మలా ఉండిపోయింది ఈషిక. అతని బలమైన బాహుబంధనాలలో పిచ్చుక పిల్లలా ఇమిడిపోయింది. కొన్ని క్షణాల తర్వాత, ఎందుకురా అంతలా భయపడిపోయావు? నిన్ను నేను ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తాను అనుకున్నావా అని లాలనగా అడిగాడు దేవాంశ్. ఆ మాటకి ఈషికాలో బాధ, భయం, సంతోషం అన్ని కలిపిన ఫీలింగ్. దాంతో తనకి మళ్ళీ ఏడుపు వచ్చింది. అలాగే అతన్ని హత్తుకొని సైలెంట్ గా ఉంది. కనీసం కదల్లేదు. మెల్లిగా ఆమెను వీడి ఆమె ఫేస్ లోకి చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏమైంది అని ప్రేమగా ఆమె కళ్ళు తుడిచాడు 2 చేతులతో దేవాంశ్. అప్పటి వరకు అతనికి కోపం వచ్చిందన్న భయం ఇప్పుడు అతను అలా అడిగేసరికి ఈషికాకు ఏం చెప్పాలో తెలియలేదు. మరి మరి మీరు కోపంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అనుకున్నా, అందుకే అక్కడికి వచ్చేసా అని ఆగిపోతుంది ఒక్కో మాట ఏరుకుంటూ. కోపంతోనా? ఎక్కడికోనా అని చిన్నగా స్మైల్ చేస్తూ, ఇది మనదే ఫామ్ హౌస్. యాక్చువల్లీ ఆఫీస్ నుంచి నిన్ను తీసుకొని లంచ్ కి అని బయలుదేరాను. మనం ఇద్దరం కలిసి లంచ్ చేద్దామనే ప్లాన్ తో. జస్ట్ నేను నీకు చెప్పలేదు అంతే. అండ్ అది కంప్లీట్ అవ్వగానే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మీటింగ్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. బట్ నువ్వు కారులో నిద్రపోయావు. ఇక డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే ఫామ్ హౌస్ కి కూడా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు అలాగే పడుకున్నావు. అప్పటికి ఆల్రెడీ ఫారెన్ డెలిగేట్స్ నా కోసం వెయిటింగ్ లో ఉన్నారు ఇక్కడ. అందుకే నిన్ను రూమ్ లో పడుకోబెట్టి నేను మీటింగ్ కి వెళ్ళిపోయాను. అంతే, దానికే భయపడాలా అని విడమర్చి చెప్పాడు దేవాంశ్. ఓహ్ అని తల కొట్టుకొని ఐఎమ్ సో సారీ.
నేను కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. సో సారీ, నా వల్ల మీ మీటింగ్ డిస్టర్బ్ అయ్యింది అంటుంది ఈషిక చాలా గిల్టీగా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ముందు ఫ్రెష్ అప్ అవ్వు, నేను ఫుడ్ పంపిస్తా, తిని రెస్ట్ తీసుకో, మీటింగ్ కంప్లీట్ అయ్యాక వచ్చి మాట్లాడతాను, ఓకేనా, భయపడకు అంటూ తనకి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు దేవాంశ్ కూల్ గా. ఇక ఇషిక చాలా రిలాక్స్ గా అనిపించింది. ఇక తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తను ఫ్రెష్ అయి వచ్చేసరికి మేడ్ ఫుడ్ తీసుకొని వచ్చింది. మేడం బాగా లేట్ అయింది, మిమ్మల్ని సార్ ఫుడ్ తీసుకోమన్నాడు అంటూ. తీసుకుంటా అంటుంది. దాంతో తను అక్కడ ప్లేట్స్ పెట్టేసి వెళ్ళిపోయింది. ఈషిక చాలా ఫీల్ అవుతుంది. అనవసరంగా భయపడ్డాను, ఆయన మీటింగ్ డిస్టర్బ్ చేశాను, కాస్త ఆలోచించుకోవాలి కదా ఈషిక, ఇలా అయితే ఎలా చెప్పు, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు, ఆయన గురించి నీకు తెలీదా అని తనలో తానే తిట్టుకుంటూ, అంజలి వల్లే నన్ను బాధ పెట్టాడు తప్ప ఆయన ఇంటెన్షన్ అనవసరంగా నన్ను బాధ పెట్టాలని కాదు. కానీ ఎప్పుడైతే అంజలి చేసిన దానికి నాకు సంబంధం లేదు అని అర్థం చేసుకున్నాడో అప్పటి నుంచి ఆయన ప్రవర్తన చాలా వరకు మారిపోయింది. అప్పట్లోలా అసలు లేడు, చాలా వరకు విలువ ఇస్తున్నాడు అని నవ్వుకుంది. అంతలోనే తనకు రిలాక్స్ గా ఆయన మాట్లాడడం ఎంతో నచ్చింది. అది గుర్తుకొచ్చి మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. ఈ మధ్య దేవాంశ్ ని బాగా గమనిస్తుంది. అతని ప్రవర్తన ఆమెతో అస్సలు యాక్టింగ్ లా లేదు. తన మాటకు, తనకు, తన ఆలోచనకు ఎంతో విలువ ఇస్తున్నాడు. ఇది వరకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయాలా అని చూసేవాడు. ఇప్పుడు మాత్రం నా పాదం నేల మీద పెడితేనే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా నాతో ప్రవర్తిస్తున్నాడు. కారులో నిద్రపోతే లేపొచ్చు కదా, అలాంటిది మరీ ఇలా ఎత్తుని అంటూ తనలో తానే సిగ్గుపడిపోయింది ఈషిక. ఆ ఫీలింగ్ కూడా ఆమెకి కొత్తగా ఉంది. ఇలా తన ఆలోచనల్లో కొట్టుకుపోతూ ఉండగా కాసేపటికి డోర్ శబ్దం వచ్చింది. కాస్త నార్మల్ అవుతూ చూసేసరికి దేవాంశ్ కనిపించాడు. ఏమైంది మేడం, ఇంకా తినలేదు, నా కోసం వెయిటింగా అని అడిగాడు తన కోట్ తీసేసి రిలాక్స్ అవుతూ. అలాంటిదే, అసలు ఏం జరిగిందంటే అనగానే స్టార్ట్ చేసావా, నాకు ఆకలిగా ఉంది, ముందు తిందాం, తర్వాత నీ ఇష్టం వచ్చినంత సేపు గొడవ పడు అన్నాడు దేవాంశ్. అంతే. ఈషిక నోరు తెరిచింది. అదేంటి, నేనెప్పుడు మీతో గొడవనే పడతానని మీ ఫీలింగా అని అడిగింది. గొడవ కాదా, అయితే అలుగుతావా, అది కూడా తిన్నాక అన్నాడు దేవాంశ్. ఏంటి మిస్టర్ మిత్తల్, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను నార్మల్ గానే ఉన్నాను, మీరే గొడవ అలగడం అంటున్నారు. పోండి, నాకేమీ వద్దు మీ ఫుడ్ అంటుంది ఈషిక. చూసావా, గొడవ లేకపోతే అలక, ఈ రెండు తప్ప మీ లేడీస్ కి ఏదీ రాదు అని ప్లేట్ లో ఫుడ్ సర్వ్ చేసి తన ముందు పెట్టి, నేను మాత్రం బతిమాలను, చాలా ఆకలిగా ఉంది, ఆల్రెడీ మీ వల్ల ఆఫ్టర్నూన్ తినాల్సింది చూడు 4:30 అవుతుంది, ఇప్పుడు తింటున్నా అన్నాడు దేవాంశ్. ఆశ్చర్యపోయింది ఈషిక. మధ్యాహ్నం నుంచి మీరు తినలేదా అని మనసులో అనుకుంటూ, మీ మీటింగ్ వాళ్ళతో స్నాక్స్ తినొచ్చు కదా, ఎవరాగమన్నారు, ఆఫ్టర్నూన్ కూడా ఎందుకు తినలేదు, తినాల్సింది అంటుంది ఈషిక. ఎక్కడ తినాలి, రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నా, కానీ తమరు కారులో పడుకున్నారు కదా, ఆకలితో ఉన్న నిన్ను అలాగే వదిలేసి నేను వెళ్ళి తినాలా, అయినా ఇందాక గొడవ పడను అన్నట్టున్నావు, మళ్ళీ ఇదేంటి అంటూ ప్లేట్ వంక చూపిస్తూ కళ్ళెగరేశాడు. ఇక వెంటనే ఇషిక సర్దుకొని మామూలుగా కూర్చుంటూ, నేనేమి గొడవ పడట్లేదు, నాకు కూడా ఆకలిగానే ఉంది అంటూ ప్లేట్ తీసుకుంది. తనని చూసి చిన్నగా నవ్వుకున్నాడు దేవాంశ్. ఇద్దరు కలిసి ఫుడ్ ఫినిష్ చేశారు. కాసేపటికి దేవాంశ్ క్యాజువల్ వేర్ లోకి మారిపోయాడు. అది చూసి, అదేంటి డ్రెస్ చేంజ్ చేశారు, మనం బయలుదేరట్లేదా అడిగింది ఇషిక. నో, ఒక 2 days ఇక్కడే నీతో దేవాంశ్ రొమాంటిక్ లుక్ తో అన్నాడు. అదేంటి, షాక్ అయింది ఈషిక. భార్యతో అకేషన్ కి వచ్చిన ప్రాబ్లమేనా, అసలు ఏంటి నువ్వు అన్నాడు దేవాంశ్. మిస్టర్ మిత్తల్, మీరు జోక్ చేయకండి, నేను సీరియస్ గా ఉన్నాను అంటుంది ఈషిక. మరి అంత సీరియస్ గా ఉంటే ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళి ఐసీయూలో జాయిన్ అవ్వు, పో, నా కార్డు చూపిస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు అంటూ బెడ్ పై పడ్డాడు దేవాంశ్. మిస్టర్ మిత్తల్, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి, వెళ్ళి త్వరగా డ్రెస్ చేసుకోండి, మనం ఇంటికి వెళ్ళాలి అంటుంది ఈషిక. ఇందాక ఎవరో గొడవ పడనని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు అని దేవాంశ్ అనగానే షాక్ అయిపోయింది ఈషిక. వెంటనే నార్మల్ అయిపోతూ, 2 days ఇక్కడే ఉంటామా,
మరి మీరు ఇక్కడికి తీసుకొస్తారని తెలియక ఈవినింగ్ రాకీని బయటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. ఇప్పుడు వాడు ఎంత గొడవ చేస్తాడో ఏంటో అని దేవాంశ్ వైపు చూస్తూ అంటున్న ఇషిక మాట కంప్లీట్ కాకముందే అక్క అక్క అంటూ బయటి నుంచి రాకీ వాయిస్ విని ఆశ్చర్యపోయిన ఇషిక దేవాంశ్ వైపు చూస్తూ రాకీ వచ్చాడా అంది. అదిగో వచ్చాడు అంటూ డోర్ వైపు చూపించాడు. ఈలోపు రాకీ వచ్చి ఇషికాని చుట్టేశాడు. తను కూడా హ్యాపీగా రాకీని పట్టుకొని నువ్వెలా వచ్చావురా ఆశ్చర్యంగా అడిగింది ఇషిక. డైలీ వచ్చే నా స్కూల్ కారులోనే బావా స్కూల్లో 2 days కోసం పర్మిషన్ తీసుకున్నాడు. మనం ఇక్కడే ఉంటున్నాం కదా ఈ 2 రోజులు అంటూ దేవాంశ్ దగ్గరికి వెళ్ళాడు రాకీ. వెనకాల ఉమా వస్తూ డోర్ దగ్గరే ఆగిపోయింది. పర్లేదు రండి అంటూ పైకి లేచి కూర్చున్నాడు దేవాంశ్. ఎలా ఉందిరా ఫామ్ హౌస్ అని అడిగాడు రాకీని పక్కనే కూర్చోబెట్టుకొని. చాలా బాగుంది బావా, నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ కంటే ఇది చాలా పెద్దగా ఉంది బావా. మా ఫ్రెండ్ కి చెప్తాను కొత్త ఫామ్ హౌస్ కొన్నాడు మా బావ అని అంటూ రాకీ అనగానే హా నీకోసమే కొన్నాడని చెప్పు అన్నాడు దేవాంశ్. అలాగే బావా, నేను కూడా వాడిలాగే మంచి మంచి ఫొటోస్ వీడియో తీసి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను అన్నాడు హ్యాపీగా రాకీ. ఇక ఆశ్చర్యపోయింది ఇంకా ఈషిక వాళ్ళిద్దరి మాటలు వింటూ. మై గాడ్, ఏంటిది ఇషిక, రాకీ కోసం కొన్నాడా ఫామ్ హౌస్? రాకీ ఫ్రెండ్స్ అందరూ క్రిస్మస్ హాలిడేస్ లో వాళ్ళ ఫామ్ హౌస్ కి వెళ్లి చాలా ఎంజాయ్ చేసినట్లు ఫోటో పిక్స్ చూపించారంట. అది చూసిన రాకీ మనకు కూడా ఫామ్ హౌస్ ఉంటే బాగుండేది కదక్క అన్నాడు. దానికి ఇషిక నవ్వి ఊరుకుంది. బట్ ఆ మాట దేవాంశ్ కి కూడా చెప్పాడా, అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.